తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అరెస్ట్ అమానుషమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు నెమలికొండ వేణుమాధవ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ బగాయత్లో గురువారం నిర్వహించిన భూ పోరాట కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు కవిత గారు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బొడ్రాయి ప్రతిష్ట, బతుకమ్మ ఊరేగింపు శాంతియుతంగా కొనసాగుతుండగా పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గాయపడిన నాయకులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ ప్రభుత్వం వ్యవహరించాలని నెమలికొండ వేణుమాధవ్ డిమాండ్ చేశారు. జై తెలంగాణ. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం ఈరోజు ఉప్పల్ భగాయత్లో ఘన విజయం సాధించింది. అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల అక్రమ అరెస్టులు కొనసాగుతుంటే కూడా వందలాది మంది, వేలాది మంది ఉద్యమకారులు, కార్యకర్తలు ఈరోజు ఉప్పల్ భగాయత్కు చేరుకున్నారు. సుమారు ఉదయం 9:30 నుంచే ఒక పోలీసుల దమనకాండ, ఒక అణచివేత చర్య ఆ ప్రాంతంలో ఒక యుద్ధ భూమిగా తలపించింది. వందలాది మంది కార్యకర్తలు తరలి వస్తుంటే ఇష్టారీతిగా దాడి చేయడం పోలీసులు, ఒక మనం తెలంగాణలోనే ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ ఉన్నామా అనే ఒక రణరంగాన్ని తలపించేలా చేశారు. సుమారు ఒక 10 మంది కార్యకర్తల పైన ఒక తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి కవితమ్మ యొక్క అరెస్టు తీరు పట్ల అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఒక మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి కవితమ్మ అరెస్టు ఎంత దారుణంగా ఉందంటే నిజంగా అరెస్టు వీడియోలు చూసినటువంటి ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఆమెను ఇట్లా అక్కగారిని తీసుకొచ్చి ఒక 10 మంది అంటే మహిళాధికారులు, పురుషాధికారులు కూడా ఆమెను ఇష్టారీతిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యులను కూడా చూడకుండా ఇష్టారీతిగా పైకి లేపి కింద ఎత్తేసి, ఇంకా దారుణం ఏంటంటే ఆ కారులో ఎక్కిస్తుంటే డోరుకు ఇట్లా లాగేలా చేసి, ఎంత దారుణం అండి! ఇదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు? ఇదేనా యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ఇచ్చే గౌరవం అని చెప్పేసి సమాజం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులను అణచివేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గుర్తుంచుకోండి, తెలంగాణ ఉద్యమం ఆత్మాభిమానంతో ప్రారంభమైంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అరెస్టులతోటి ప్రజల గొంతులు నొక్కలేరు. ఇంతకు మించిన వాయిస్ తెలంగాణ, జై తెలంగాణ నినాదాలు మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా ఉద్యమిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క దమనకాండలో సుమారు 10 మంది పెద్ద పెద్ద కార్యకర్తలు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. మా రాష్ట్ర నాయకుడు రూప్ సింగ్ గారు మా వాటర్ కూడా తాగి చేయకుండా కూడా లాక్కెళ్తుంటే ఒక దారుణమైనటువంటి పరిస్థితి. మా రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ గారి యొక్క కాలు మొత్తం ఇట్లా రక్త మాంసం కూడా బయటకు వచ్చిన సందర్భం. ఒక సంపద అనే కార్యకర్త ఇట్లా పాయింట్ లాగేసి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? 25,000 పింఛన్ ఇస్తామని అధికారం ఎక్కి 2.5 సంవత్సరాలైనా కూడా తెలంగాణ ఉద్యమకారుల పట్ల మీకు గౌరవం లేదు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఒక దుష్ట పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర పాలకుల చేతిలో కీలుబొమ్మ వ్యవహరిస్తా ఉన్నాడు. తెలంగాణ పట్లనేమో ఒక అతి దారుణమైనటువంటి చర్యలు, ఒకవైపు ఏమో ఆంధ్రలో భుజానెత్తుకొని నీ అయ్యే జాగిన అన్నట్టు కూడా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద పెద్ద పదవులు ఇస్తూ ఉంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రవర్తిస్తూ ఉన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర సేన డిమాండ్ చేస్తా ఉన్నది, కవిత అరెస్ట్ తీరును ఒక అతి దారుణంగా చేసినటువంటి ఆ యొక్క ఉన్నత పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు బేషరతుగా ఎక్కడికక్కడ కార్యకర్తలను విడుదల చేయాలి. అంతేకాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆ యొక్క ఉప్పల్ భగాయత్ భూమి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు చెందుతుంది. ఈ రోజు అక్కడ బొడ్రాయి పాత్రలతో పాటు, బొడ్రాయి ప్రతిష్టతో పాటు ఈ రోజు అక్కడ బతుకమ్మ ఊరేగింపు జరిగింది. ఖచ్చితంగా ఎన్నిటికైనా తెలంగాణ రక్షణ సేన ఉద్యమకారులకు అండగా ఉండి ఉప్పల్ భగాయత్లోని భూమి ప్రతి ఉద్యమకారునికి 250 గజాలు ఇచ్చే రకంగా తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా పోరాడుతూ ఉంది. రానున్న రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర వలసవాదులు, ఈ యొక్క తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచివేద్దామని ప్రయత్నం చేసే వ్యక్తులకు ఖచ్చితంగా చెంపపెట్టులాగా తెలంగాణ రక్షణ సేన అడుగడుగునా మీకు ఖచ్చితంగా అడ్డుకుంటుంది. మీ ప్రభుత్వం